పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న సీన్ చూస్తుంటే భవిష్యత్తులో ఈ దేశ రాజకీయాల్లో ఎంత పెద్ద భూకంపం రాబోతుందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నటికి మొన్న పంజాబ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి కదండి. ఆ రిజల్ట్స్ మనకి ఏం చెప్తున్నాయి? గ్రౌండ్ లెవెల్లో అసలు జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఎక్కడా కూడా కట్టుకథ లేకుండా వాస్తవాలకు అద్దం పట్టేలా చాలా క్లియర్గా లాజిక్తో సహా అండి మాట్లాడుకుందాం. అసలు ఈ రిజల్ట్స్ చూశాక అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రేంజ్లో చెమటలు పట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏకంగా 600 పైచిలకు స్థానాలు గెలిచినా కూడా వాళ్ళ ముఖాల్లో ఆనందం ఎందుకు లేదు? పైగా వాళ్ళకి అసలు ఏ మాత్రం శుభవార్తనే కాదని మనం పక్కా డేటాతో సహా చూద్దాం. అసలు ఈ పంజాబ్ రాజకీయ లెక్కలు మీకు క్లియర్గా బుర్రలోకి ఎక్కాలంటే ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలండి. మన ఆంధ్రలో అయినా సరే లేదా మన దేశంలో ఎక్కడైనా సరే ఈ పంచాయతీ, మున్సిపల్, జెడ్పీటీసీ లాంటి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కానీ సాధారణంగా జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకే గుండు గుర్తుగా ఓట్లు గుద్దేస్తారు. ఇది మనందరికీ తెలిసిన ఫార్ములానే కదండి. ఎందుకంటే రేపు పొద్దున మన వీధిలో కరెంటు పోయినా, ఒకవేళ డ్రైనేజీ బ్లాక్ అయిపోయినా, రోడ్ల మీద నీళ్ళు వచ్చినా, కొత్తగా రోడ్లు వేయించుకోవాలన్నా లేదా మన ఊరికి ఏదైనా ఫండ్స్ రావాలన్నా కూడా అది కేవలం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేయగలరు కదా అని జనాలు గట్టిగా నమ్ముతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వాడికి ఓటేస్తే వాడు వచ్చి మన వీధిలో లైట్ వేయించలేడు కదా. అందుకే జనాలు కూడా ప్రాక్టికల్గా ఆలోచించి ఎందుకులే బాస్ అనవసరంగా ప్రతిపక్షానికి ఓటేసి మన పనులు ఆపుకోవడం, పవర్లో ఉన్న వాళ్ళకి ఓటేద్దాం, మన పనులు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇది దేశమంతా ప్రతి రాష్ట్రంలో నడిచే ఒక కామన్ ట్రెండ్ అండి. కానీ ఇప్పుడు పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ బాడీస్లో ఇలాంటి ఎదురుదెబ్బ తగిలింది అంటే ప్రజల్లో వాళ్ళ మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత, కోపం ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో గుజరాత్ రాష్ట్రంలో ఒకేసారి ఇలాగే ట్రెండ్ రివర్స్ అయినప్పుడు అప్పట్లో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి కూడా దవడలు అదిరిపోయాయి. ఎందుకంటే 1990 తర్వాత వాళ్ళు తొలిసారిగా లోకల్ బాడీస్లో 100 సీట్ల కంటే కిందకి పడిపోయి చాలా ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు సరిగ్గా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీకు ఇంకా క్లియర్గా, క్రిస్టల్గా అర్థం కావాలంటే మనం కొంచెం వెనక్కి అంటే గతంలో జరిగిన ఎన్నికల లెక్కలు కూడా చూసుకోవాలండి. అప్పుడే మీకు కరెక్ట్గా కంపారిజన్ అర్థమవుతుంది. 2015 సంవత్సరంలో పంజాబ్లో అకాలీదళ్ మరియు బీజేపీ కూటమి అధికారంలో ఉంది కదండి. అప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే మొత్తం ఉన్న సుమారు 1977 వార్డుల్లో అధికారంలో ఉన్న అకాలీదళ్ పార్టీ ఏకంగా 1000కి పైగా వార్డులు గెలుచుకుని సత్తా చాటింది. వాళ్ళతో పాటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కూడా దాదాపు 360 వార్డులు గెలుచుకుంది. ఇద్దరు అధికారంలో ఉన్నారు కాబట్టి జనాలందరూ వాళ్ళకే ఓట్లు వేసి ఈజీగా క్లీన్ స్వీప్ చేసేలా చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు అంటే 2021 సంవత్సరంలో మళ్ళీ ఈ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయి. అప్పటికి పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జరిగిన ఎన్నికల లెక్కలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 1432 వార్డు దక్కించుకొని ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. ఆ దెబ్బకి అకాలీదళ్ కేవలం 284 స్థానాలకి పరిమితం అయిపోయింది. ఇక అప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 69 వార్డులు మాత్రమే గెలుచుకోగా బీజేపీ 59 వార్డులకే పరిమితమైంది. ఇంకో విశేషం ఏంటంటే స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 364 వార్డుల్లో గెలిచి సత్తా చాటారు. సాధారణంగా లోకల్ బాడీస్లో ఏ పార్టీ గుర్తు లేకుండా జనాల్లో పలుకుబడి ఉన్న ఇండిపెండెంట్లు గెలవడం మనకు రెగ్యులర్గా తెలిసిన విషయమే కదండి. కాబట్టి 2015లో అయినా 2021లో అయినా అధికారంలో ఉన్న పార్టీలకే జనాలు బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు 2026కి వచ్చేసరికి సీన్ మొత్తం అమంతరం మారిపోయింది. నిజానికి లోకల్ బాడీ ఎన్నికలను ఎలాగైనా సరే వాయిదా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ చాలా రకాలుగా ట్రై చేసింది. కానీ వాళ్ళు పప్పులు ఉడకలేదండి. ఎలక్షన్ కమిషన్ వినలేదు కూడా. దాంతో చేసేదేం లేక ఎన్నికలకు వెళ్ళారు. రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం 1977 వార్డులకు గాను రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 945 వార్డులు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక్కడ మీరు చాలా సూక్ష్మంగా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సాధారణ మెజారిటీ మార్క్ అయిన 1000 స్థానాలు కూడా వాళ్ళు సొంతం చేరుకోలేకపోయారు. అంటే అధికారంలో ఉంది కదా, మన దగ్గర అధికార పార్టీ జెడ్పీటీసీ లేదా మున్సిపల్ ఎలక్షన్లో మెజారిటీ తీసుకురాలేకపోతే, అసలు సింగిల్గా బోర్డు నిలబెట్టుకోలేకపోతే అది ఎంత పెద్ద ఫెయిల్యూర్ కింద లెక్కో ఒకసారి మీరే ఆలోచించండి. సరిగ్గా అదే ప్రభావం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి జరిగింది. చేతిలో అధికారం ఉండి, పోలీసు వ్యవస్థ ఉండి, ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళ గుప్పిట్లో ఉంది కదండి. అన్ని అడ్వాంటేజ్లు ఉండి కూడా ఒక సాధారణ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయలేకపోవడం అంటే ప్రజల్లో వాళ్ళ మీద ఎంత భయంకరమైన కోపం ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఇక రేపు మేయర్ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలాగో అధికార పార్టీ కాబట్టి వాళ్ళు అటు ఇటు బెదిరించో, ప్రలోభ పెట్టో వేరే పార్టీల వాళ్ళని ఇండిపెండెంట్ని లాగేసి మేయర్ సీట్లు సొంతం చేసుకున్నా అందులో ఆశ్చర్యం లేదండి. కానీ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు మాత్రం వాళ్ళకు ఒక చెంపబెట్టు లాంటిదని రాజకీయ విశ్లేషకులు బలంగా చెప్తున్నారు. ఇక మిగతా పార్టీల పరిస్థితి చూస్తే మీకు అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. గతంలో అంటే 2021లో అధికారంలో ఉండి ఏకంగా 1432 వార్డులు గెలిచిన కాంగ్రెస్ పార్టీ
ఈసారి ఘోరంగా కేవలం 380 స్థానాలకు పడిపోయి పాతాళానికి చేరిపోయింది. ఇక అకాలీదళ్ పార్టీ అయితే 191 వార్డులు గెలుచుకుంది. కానీ ఇక్కడ అందరి బుర్రలు వేడెక్కిస్తున్న విషయం, పంజాబ్ రాజకీయాలను అతిపెద్ద మార్పుకి సంకేతం ఇస్తున్న విషయం ఏంటంటే అండి, బీజేపీ సాధించిన అద్భుతమైన ఎదుగుదల. 2021లో కేవలం 59 వార్డులు మాత్రమే గెలిచిన నామమాత్రంగా ఉన్న ఒక బీజేపీ ఇప్పుడు ఎన్నికల్లో ఏకంగా 169 వార్డులకు ఎగబాకి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు కూడా 249 స్థానాల్లో గెలిచారు. ఈ నెంబర్స్, ఈ లెక్కలు అన్ని చూస్తుంటే పంజాబ్ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపం రాబోతుందని, ఒక భారీ మార్పు జరగబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదండి. అసలు బీజేపీ ఈ స్థాయిలో అమంతం పుంజుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ పక్కా ప్లానింగ్తో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కింద స్థాయి నుంచి బలోపేతం చేసుకోవడం. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన సునీల్ జాఖర్ ఆధ్వర్యంలో జరిగిన గ్రౌండ్ వర్క్ కి తోడనమాట ఇప్పుడు పంజాబ్ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేవల్ సింగ్ ధిల్లాన్ లాంటి ఒక ఉద్దండుడైన చాలా సీనియర్ నాయకుడిని వాళ్ళు నియమించారనమాట. ఆయన వయసు ఇప్పుడు 75 ఏళ్ళు దాటిందండి. 1977వ సంవత్సరంలో ఆయన కేవలం 28 ఏళ్ల వయసులో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అంటే ఆయనకి రాజకీయాల్లో ఎంతటి సుదీర్ఘమైన అనుభవం ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆయన గురించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్కి ఆయన అత్యంత నమ్మకస్తుడు, కుడి భుజం లాంటివాడు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్గా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి వచ్చారో ఆయనతో పాటే కేవల్ సింగ్ కూడా కాంగ్రెస్కి గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి చేరిపోయాడు అనమాట. ఇలాంటి ఒక బలమైన అనుభవజ్ఞమైన నాయకుడి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టడం బీజేపీకి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చండి. గ్రౌండ్ లెవెల్లో ఈ క్యాడర్కి ఒక కొత్త ఊపు కూడా తెచ్చింది. ఇక ఈ పంజాబ్ పాలిటిక్స్ మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే అక్కడి భౌగోళిక పరిస్థితులు, జాగ్రఫీ, అక్కడ ముఖ చిత్రం గురించి మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకోవాలి. అప్పుడే మనకి ఇంకా అసలు మ్యాటర్ ఏంటో, ఏ ప్రాంతంలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో మైండ్లో రిజిస్టర్ అవుతుంది అనమాట. పంజాబ్ రాష్ట్రాన్ని ప్రధానంగా 3 ప్రాంతాలుగా విభజించవచ్చండి. అవేంటంటే మాల్వా, దోయాబా మరియు మాజా. మన ఆంధ్రాలో కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర అని ఎలా అయితే ప్రాంతాలుగా విడిదిసి చూస్తామో అక్కడ పంజాబ్లో ఈ 3 ప్రాంతాలు అలా అనమాట. సట్లైజ్ నదికి దక్షిణానగా ఉన్న ప్రాంతాన్ని మాల్వా అంటారు. పంజాబ్ రాజకీయాన్ని శాసించేది ఈ ప్రాంతమే. పంజాబ్లో ఉన్న మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 69 స్థానాలు ఈ మాల్వా రీజియన్లోనే ఉన్నాయన్నమాట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన మొత్తం 93 సీట్లలో అత్యధిక సీట్లు ఈ మాల్వా నుంచే వచ్చాయండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ అక్కడ క్లీన్ స్వీప్ చేసి పారేసింది అనమాట. ఇప్పుడు బీజేపీ నూతన అధ్యక్షుడు కేవల్ సింగ్ ధిల్లాన్ కూడా ఈ మాల్వా ప్రాంతంలోని బర్నాల్ అని ఏరియాకి చెందినవాడే కావడం ఇక్కడ అసలు ట్విస్ట్ అనమాట. ఆయన రాకతో ఈ మాల్వా ప్రాంతంలో బీజేపీ చాలా వేగంగా పుంజుకుంటుంది. ఇక రెండో ప్రాంతం దోయాబా. సట్లెజ్ మరియు బియాస్ నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో హిందువుల జనాభా చాలా ఎక్కువ అండి. బియాస్ నది దాటిన తర్వాత రావి నది వరకు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని మాజా అంటారు. ఇవి కాకుండా మెహాలి, ఆనందపూర్, సాహిబ్ లాంటివి కలుపుకొని పక్కనే ఉన్న హర్యానా బోర్డర్కి ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తాజా పరిస్థితుల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కంచుకోట లాంటి మాల్వా ప్రాంతంలోనే వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత అనేది మొదలైందనమాట. ఇది వాళ్ళకి నిజంగా అసలు మింగుడు పడిన ఒక విషయం అండి. ఎక్కడైతే వాళ్ళు బలంగా ఉన్నారో అక్కడే వాళ్ళ పునాదులు అనేవి కదిలిపోతూ ఉన్నాయి. అసలు జనాలు ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఇంతలా రగిలిపోతున్నారు, ఎందుకు వాళ్ళని దూరం పెడుతున్నారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. వాళ్ళు అధికారంలోకి రాకముందు జనాలకి ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారండి. మాయ మాటలు చెప్పి బురుడి కొట్టించారు. ముఖ్యంగా పంజాబ్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా రూపు మాపుతామని, పంజాబ్ యువత జీవితాలను నిలువున నాశనం చేస్తున్న ఈ డ్రగ్ మాఫియాని అసలు సహించేదే లేదని, వాళ్ళంతా చూస్తామని చాలా గట్టిగా ప్రామిస్ చేశారు. అప్పుడు ఆ మాటలు నమ్మి ఎంతో మంది తల్లులు వాళ్ళకి ఓట్లు వేశారు. అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెడతామని, నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని అన్నారు. కానీ తీరా వాళ్ళ అధికారంలోకి రాగానే ఇప్పుడు గ్రౌండ్లో పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా ఈ లా అండ్ ఆర్డర్స్ దిగజారిపోయినండి. ఇక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో, ప్రజల ప్రాణాల రక్షణ కల్పించడంలో వాళ్ళు పూర్తిగా 100% ఫెయిల్యూర్ అయిపోయారు. మీకు ఇంకా బాగా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ అయిన ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎలాగైతే ఒక రకమైన మాఫియా వ్యవస్థలాగా, ఒక గూండా సిండికేట్ లాగా మారిపోయిందని దేశవ్యాప్తంగా అందరూ అంటున్నారు. ఇప్పుడు ఈ పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీరు అచ్చం అలాగే తయారైందని అక్కడ ప్రజలు బలంగా నమ్ముతున్నారు, ఇంకా బహిరంగంగానే విమర్శిస్తున్నారండి. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో పంజాబ్ జనాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రత్యామ్నాయం కోసం చాలా సీరియస్గా ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి అని ఒకసారి బేరీజు వేసుకుంటే మొదటగా కాంగ్రెస్ పార్టీని తీసుకుందామండి. కాంగ్రెస్ పార్టీని జనాలు ఎప్పుడో ట్రై చేశారో, వాళ్ళ పాలసీ చూసి చేతులు కాల్చుకొని వాళ్ళని పక్కన పెట్టేశారు. పైగా ఇప్పుడు కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు, అంతర్గత కుమ్ములట్లు తారాస్థాయికి చేరాయి. మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చన్నీది ఒక గ్రూప్ అయితే ఇప్పుడున్న పార్టీ అధ్యక్షుడు రాజా వారింగ్ది ఇంకో గ్రూప్.
ఒకరికొకరికి ఏమాత్రం పడదనమాట. ఇక నవజ్యోత్ సింగ్ సిద్ధు సంగతి అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు. ఆయన పార్టీలో ఉన్నాడో లేడో, ఎప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవుతాడో ఎవరికి తెలియదండి. ఆయన దాదాపు కాంగ్రెస్ పార్టీని వదిలేసినట్టే లెక్క. గతంలో కాంగ్రెస్ని ఒంటి చేత్తు నడిపించిన పెద్ద నాయకులుగా ఉన్న అమరీందర్ సింగ్ లాంటి వాళ్ళు ఎప్పుడో పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక రవనీత్ సింగ్ బిట్టు లాంటి ఒక మహా స్ట్రాంగ్ లీడర్ కూడా కాంగ్రెస్ని వదిలి బీజేపీ వైపు వచ్చాడండి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రవనీత్ సింగ్ బిట్టు ఎవరు అంటే, గతంలో కేపీఎస్ గిల్ లాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్తో కలిసి పంజాబ్లో ఉన్న టెర్రరిజంని, ఉగ్రవాదాన్ని ఉక్కు పదంతో అణిచివేసిన పంజాబ్కి శాంతి తీసుకొచ్చిన ఒకప్పటి ముఖ్యమంత్రి బియాన్ సింగ్ వాళ్ళ సొంత మనవడు, పంజాబ్ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన బియాన్ సింగ్ కుటుంబం నుంచి వచ్చిన అలాంటి ఒక స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక నాయకుడు బీజేపీలో ఉండడం ఆ పార్టీకి ఖచ్చితంగా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అండి. ఇక పంజాబ్లో ఎన్నో ఏళ్లుగా అధికారం చలాయించిన అకాలీదళ్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఎప్పుడు ఒకే రకమైన పంతింగ్ పాలిటిక్స్, అంటే మతపరమైన రాజకీయాలు చేసుకుంటూ పాకిస్తాన్ ఐఎస్ఐ చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని ఒక బలమైన ఒక నెగిటివ్ ఇమేజ్ని వాళ్ళ మీద పడిపోయిందండి. జనాలు కూడా వాళ్ళ పాలిటిక్స్ చూసి చూసి పూర్తిగా విరక్తి పుట్టింది. వాళ్ళని నమ్మే పరిస్థితి అయితే నిజంగా లేరు. ఈ రాజకీయ ఈక్వేషన్స్ అన్ని ఒక దగ్గర చేర్చి కలుపుకొని చూస్తే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రమ్నీక్ సింగ్ మాన్ లాంటి వాళ్ళు గతంలోనే ముందే ఊహించి చెప్పిన ఒక అంచనా ఇప్పుడు అక్షరాలు నిజమయ్యేలా మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. పంజాబ్ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎప్పుడు ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో కొత్త పార్టీలకి అవకాశాలు ఇస్తూనే ఉంటారండి. ఒకరు నమ్మి అధికారం ఇస్తారు, వాళ్ళు సరిగ్గా చేయకపోతే నిర్దాక్షిణ్యంగా పీకి పక్కకు పడేస్తారు. అందులో భాగంగానే గతంలో ఒక మార్పు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాటని గాలికి వదిలేసి నిలువున మోసం చేసేసరికి ఇప్పుడు జనాలు ఒక గట్టి ప్రత్యామ్నాయంగా తమ భవిష్యత్తుకి ఒక భరోసా ఇచ్చే పార్టీగా బీజేపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఒక బలమైన నాయకత్వం లేకపోవడం, కాంగ్రెస్ అకాలీదళ్ పార్టీలు పూర్తిగా డీలా పడిపోయి కుదేలవడంతో ఆ ఖాళీ అయిన స్పేస్ని బీజేపీ చాలా సైలెంట్గా పక్క వ్యూహంతో ఆక్రమిస్తోంది. వెస్ట్ బెంగాల్లో ఏమీ లేని స్థాయి నుంచి ఎలాగైతే బీజేపీ అనూహ్యంగా ఎదిగి ప్రధాన ప్రతిపక్షంగా మారిందో, ఇప్పుడు పంజాబ్లో కూడా సరిగ్గా అదే తరహాలో అడుగులు వేస్తోంది. ఈ స్పీడ్ చూస్తుంటే రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పంజాబ్లోకి అధికారంలోకి రావడం లేదా కనీసం కింగ్ మేకర్ అవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. అదన్నమాట అసలు సంగతి అనమాట. సో ఒకప్పుడు పంజాబ్లో నామాత్రంగా ఉన్న ఒక పార్టీ సరైన వ్యూహంతో ప్రజల నాడి పట్టుకొని అక్కడ జనాల ఆంక్షలను అర్థం చేసుకుని ఎలా ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందో, అదే సమయంలో కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎలా కుదేలవుతున్నాయో ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజల్ట్స్ మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా చూపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.